హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటిల్లిపాదికి నచ్చే విధంగా చాలా సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ పలావ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం కారం, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్, 1 స్పూన్ నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటినీ దీనిపైన పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పన్నీర్ని 2 వైపులా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకున్నాము. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ముందుగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని అలాగే ఒక టమాటాని కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో పెరుగును వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఎక్కువసేపు నానబెట్టలేదు, 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకొని నానబెట్టుకున్న రైస్ని వాటర్ వంపేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రెడీ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అదే సోనా మసూరి రైస్ తీసుకుంటే 1కి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఒక లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు సాల్ట్ అనేది సరిపోలేదు, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని 15 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్నా లేదంటే అలాగే తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎంతో యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.